యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులను బదిలీ చేయాలని బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ఉద్యోగుల బదిలీలను నిలిపివేయాలని అసెంబ్లీలో ప్రస్తావించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆందోళనకు దిగినటువంటి బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నిరసనలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి ఉన్నత అధికారులు అనేక సంవత్సరాలుగా తిష్టవేసి అవినీతికి పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు పోయింది. అయినా కానీ 14 సంవత్సరాల నుంచి ఇదే దేవాలయంలో ఉద్యోగుల యొక్క నిబంధనలు మాకు వర్తించవని చెప్పేసి హైరోలు చేసుకొని తిష్టవేసి ఇవాళ యాదగిరిగుట్టను మొత్తం కూడా అవినీతిమయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని మాన్యాలు కూడా, దేవుని పైన ఉన్నటువంటి ఆస్తులను కూడా కొంతమంది అధికారులు వాళ్ళ అనుగు మిత్రులకు, బంధువులకు, లేకపోతే రాజకీయ నాయకులకు అక్కడ ఇచ్చేసి ఉన్న సత్రాలను కూడా హోటళ్లుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒక్కటే కాదు, పైన ప్రసాదం కానించి మొదలు పెడితే మంచినీటి వరకు అన్ని రకాల కాంట్రాక్టులు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ భార్యల పేరు మీద, కొడుకుల పేరు మీద కంపెనీలు ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీదనే కాంట్రాక్టులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ యాదగిరిగుట్ట యొక్క దేవస్థానం యొక్క మీద మనకు